జనసేన పార్టీ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14న కడప జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ పార్టీ నేత సుంకర శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాయలసీమలో జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతుందని అన్నారు. చెంపపెట్టులాగా ఒక ప్రభంజనంలాగా ఒక సునామీలాగా రాయలసీమ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా జరిగింది. అలాగే కడపలో కూడా ప్రజలు ఎంతో ఆర్తితో ఆయన పైన నమ్మకంతో విశ్వాసంతో ఆయన ఆహ్వానించారు, హత్తుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఆయన కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా నాయకుడు చెప్పే విషయం అదే. ఎప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మార్పు కోసం, మెరుగైన సమాజం కోసం, అలాగే అవినీతి లేని పాలన కోసం, సుపరిపాలన కోసం ఆయన ఎప్పుడూ చెప్తూ వచ్చారు. అదే నిజమైంది. ఇవాళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మా నాయకుడు అవినీతి మచ్చలేని నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు. అందరిలాగా ఈరోజు చూస్తే అధికార పక్షం ప్రతిపక్షం ఏ విధంగా అవినీతి బ్యాగేజీలు వెనకాల ముందర లాలూచి ప్యాకేజీలతో వీళ్ళు ఒకరిపైన ఒకరు అబండాలు, కుట్రలు, కుతంత్రాలు పన్నుకుంటూ ఏ విధంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నాశనం చేస్తున్నారో ప్రజాస్వామ్యాన్ని. మేమందరం సమన్వయంగా అన్ని నియోజకవర్గాల నుంచి కడప అంటే ఇది అని చూపించారు మొన్న ఆయన పర్యటనలో. అదేవిధంగా కడప నుంచి రాజమండ్రికి వేలాదిగా తరలి వెళ్ళి మళ్ళీ కడప జిల్లా జనసేన పార్టీ యొక్క బలాన్ని రాజమండ్రిలో కూడా చూపించి కడప జిల్లా జనసేన జెండాను ఎగరవేయడానికి మేమందరం ఇక్కడి నుంచి తరలి వెళ్ళడానికి సమిష్టిగా ఏర్పరచుకున్నది ఇది. ఇంక వెళితే ఈ 14వ తేదీ జరిగే ఆవిర్భావ సభకు కూడా మేము 10 నియోజకవర్గాల నుంచి ఇక్కడి నుంచి వేలాదిగా తరలి వెళ్తున్నాం. మా సభ తర్వాత ప్రతి ఒక్కరం మాకు నిర్దిష్ట ఆదేశాలు అందుతాయి. ఆ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మా వంతు మాకు అప్పచెప్పిన బాధ్యతలను కృషి చేసి జిల్లాలో జనసేన పార్టీ ఇది అని చూపించడానికి అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చేతులు జోడించిన